వెల్కమ్ టు విన్ని చేతి వంట. ఈరోజు వీడియోలో పులిహోరని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో పులిహోర ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మరి ఎప్పుడు ఒకేలాగా కాకుండా నేను చెప్పే ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఎప్పుడు ఈ పద్ధతిలోనే చేసుకోవడానికి ఇష్టపడతారు, అంత రుచిగా ఉంటుంది. మరి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని ఈ విధంగా ఉడికించేసుకుని ఒక పెద్ద ప్లేట్లో వేసుకున్నానండి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ అన్నం అనేది మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గానే ఉడికించుకోవాలి. ఇలా చల్లారిన ఈ అన్నంలో కొద్దిగా కరివేపాకుని, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని, కొద్దిగా వేరుశనగ నూనె వేసుకుని ఈ విధంగా ఈ కలర్ అంతా అన్నానికి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ పసుపు కలర్ అనేది అన్నానికి పట్టేసేయాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోరలోకి మనం ఒక పొడిని అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలని, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని, ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాల్ని, అలాగే కొద్దిగా జీలకర్రను వేసి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 గరిటెల నూనె వేసుకుని, నూనె వేడైన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇవి నిదానంగా వేయిస్తే లోపల వరకు పల్లీలు అనేవి చక్కగా వేగుతాయండి. ఇప్పుడు దీనిలోకి ఒక 4 ఎండుమిరపకాయలని, ఒక 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచి వేయటం వల్ల చక్కగా వేగి పడేయకుండా పులిహోర తినేటప్పుడు తినేయచ్చండి, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వీటిని కూడా దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువని వేసుకోండి. ఇంగువ వేయటం వల్ల పులిహోర అయితే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న ఈ పులిహోర పౌడర్ని దీనిలో కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకే వేసానండి. ఒక గ్లాసు బియ్యానికి 2 టేబుల్ స్పూన్లు అయితే చక్కగా సరిపోతుంది. ఇది వేగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా చిక్కటి గుజ్జులాగా తీసుకుని దీనిలో వేసేసుకోవాలి. చింతపండు పులుసు ఎప్పుడైనా సరే చిక్కగా ఉంటేనే మనకి రుచి అనేది బాగుంటుంది. ఇది కూడా దగ్గరగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు, నూనె పైకి వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించేసుకోవాలి. చూసారు కదా, నూనె అంతా పైకి వచ్చేసి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఈ చింతపండు తాలింపు మొత్తం చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి చేతితో కలపకుండా ఈ విధంగా గరిటెతో కలిపితే పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్నైతే చేతితో కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా చేతితో కలుపుకుంటే చక్కగా కలుస్తుందండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు చూసుకుని ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కూడా వేసేసుకుని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఈ పులిహోర అయితే రెడీ అయిపోయినట్లు. అంతేనండి, పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.